ఆ వాక్యాల్లో ఆ వాక్యాలలో ఆ వాక్యాలను బట్టి వారిని స్వస్థపరిచిన వారెవరో మనకు అర్థమవుతుంది. అసలు స్వస్థపరిచేవారు ఎవరో మనకు అర్థమవుతుంది. సిరియా దేశంలో నయమాను అనేటువంటి ఒక వ్యక్తి సైన్యాధికారిగా ఉన్నాడు. అతను వలన ఆ ఆ రాజ్యానికి చాలా చాలా జయాలు వచ్చినాయి. చాలా గొప్ప వ్యక్తి ఇతను. అయితే ఇతని గూర్చి లేఖనం చెప్పేది ఏంటంటే ఇతడు కుష్టు రోగి అని. ఇతను బహుశా అతనుకున్న వసతులను బట్టి చికిత్స చేయించుకుని ఉంటాడు. పరిస్థితులను బట్టి, అతనుకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి. కానీ నయం కాలేదు. చివరికి ఇస్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఇతను బాగు చేస్తాడు అనే సమాచారం అతనికి తెలిసింది. అతను అతని మనుషులతోటి కొంత సంపదతో ఇస్రాయెల్ దేశంలో ప్రవేశించాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఈ సన్నివేశము అతడు చివరికి ఎలీషా ప్రవక్త దగ్గరికి చేరుకున్నప్పుడు ప్రవక్త అతనికి ఒక సలహా చెప్పాడు. ఇది 2 రాజులు 5వ అధ్యాయము 10వ వాక్యం. ఎలీషా ఈ నయమానుకు స్వస్థత పొందటానికి ఆయన చెప్పిన సలహా చదవండి. ఈ వాక్యము 2 రాజులు 5వ అధ్యాయము 10వ వాక్యం. ఎలీషా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము. 7 మార్లు స్నానం చేయము. నీ ఒళ్ళు నీ మరలా ఒళ్ళు బాగై ఉమ్, నీవు శుద్ధుడవగుదువని ఉమ్. అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఓకే, ఇక్కడ మీరు కేర్ఫుల్ గా చూడండి. ఎలీషా గృహము పైన పర్వతం మీద ఉంది. ఈ నయమాను పర్వతం కింద నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈ విషయం చెప్పడానికి ఎలీషా ఒక దూతను పంపాడు అతని దగ్గరికి. ఎలీషా రాలేదు. అది చెప్పిన మాట ఒక్కటే, యోర్ధాను నదిలో నువ్వు 7 సార్లు స్నానం చేయి. మనకు అర్థమయ్యే భాషలో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. సరే, ఈ మనిషి కొంచెం తటపటాయించాడు. ఆ ప్రవక్త నా దగ్గరికి రాలేదు, ఎవరో ఒక మధ్యవర్తిని ఒక దూతను పంపించాడు, నా దగ్గరకు వచ్చి నా వ్యాధి ఏంటో కూడా చూడలేదు అని కొంచెం అతను పెద్ద వ్యక్తి కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి ఆయనకు కొంచెం బాధ అనిపించింది. సో ఆ తర్వాత ఆయన ఆ సమయంలో అతని దగ్గర ఉన్న వాళ్ళు ఆయనకి సలహా ఇచ్చారు. మనం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము స్వస్థత కోసం. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం విందాము అనేటువంటి సలహా అతనికి చెప్పినప్పుడు అతను ఇష్టపడ్డాడు. ఇష్టపడి స్నానం చేశాడు. ఈ స్నానం చేసిన విషయము మన 14వ వాక్యంలో రాయబడింది. చదవండి. 5:14. అతడు పోయి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు యోర్దాను నదిలో మునగగా ఆ, 7 మార్లు మునగగా 7 మార్లు మునగగా అతని దేహము ఉమ్, పసిపిల్ల దేహము వలనై ఉమ్. అతడు శుద్ధుడాయెను. ఓకే, ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే ఈ మనిషి స్వస్థత పొందటానికి ఇతన్ని ఎవరు స్వస్థపరిచారు? ఇతన్ని ఆ దూత స్వస్థపరిచాడా? లేకపోతే దూత అంటే అతని దగ్గర ఉన్న మనిషి, లేకపోతే ఎలీషా స్వస్థపరిచాడా? మీరు ఆలోచించండి. నేను ఈ విషయం మరలా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి స్వస్థత పొందాలి అని అంటే ఎవరో ఒక మహానుభావుడు ఉండాలి, ఆత్మవరం ఉన్న వాళ్ళు ఉండాలి. ఆయన మనల్ని తాకి ముట్టి ప్రార్థన చేసి నూనె రాసి ఇదంతా ఇదంతా చాలా హిస్టరీ, చాలా స్టోరీ. ఇప్పుడు స్వస్థత పొందటానికి అలా ఏమి కాదు. ఇక్కడ ఏం జరగలేదు. ఆ మనిషి ఎవరు లేరు దీనిలో బ్యాక్గ్రౌండ్. ఇతడు ఆ తర్వాత నయమాను స్వస్థత పొందాడు. అతడు మరలా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన పాయింట్ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నేను ఇంకొక 2 చెప్పిన తర్వాత దాని కంక్లూజన్ చెప్తాను. ఆ తర్వాత హిజ్కీ అనేటువంటి రాజు దగ్గరికి యెషయా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త ఆ రాజుకి ఈ మాటలు చెప్పాడు. ఆయనకి చెప్పిన మాటలు చదువుదాం. 2వ రాజులు
20వ అధ్యాయము 1-2 వాక్యాలు. 2వ రాజులు ఆ చదువు. దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, యెహోవా వర్తమానం వచ్చిందండి. ఈ వర్తమానం మనలాంటి వాళ్ళకి ఎవరికి రాకూడదు. ఇది అలాంటి వర్తమానం, నువ్వు చనిపోబోతున్నావు అని అతనికి వర్తమానం వచ్చింది. ఈ వర్తమానంలో అతనికి వచ్చిన వర్తమానంలో అతను కొంచెం కంగారు పడ్డాడు, తొందరపడి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన 3వ వాక్యంలో ఉంది, చదవండి. అతని ప్రార్థన 3వ వాక్యం. చదవండి, ఎవరు చదువుతారు? యెహోవా యథార్థ హృదయుడవై యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు సత్యముతో నడుచుకుంటున్నావు, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. వండర్ఫుల్ అండి. ఇతను హిజ్కియా రాజు ఆ వర్తమానం తెచ్చిన యెషయా కూడా ఇతనికి స్వస్థత గురించి మాట్లాడలేదు. నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. కానీ ఈ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఓకే, మనందరికి తెలుసు అతను ప్రార్థన చేయటం వల్ల అక్కడ ఏం సంభవించిందో. అతనికి దేవుడు 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. అతను మరలా బాగుపడ్డాడు. అతని అనారోగ్యం తగ్గిపోయింది. తర్వాత 3వ స్టోరీ చదువుదాం. ఇది ఆదికాండము 25వ అధ్యాయము 21వ వాక్యం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఇస్సాకు భార్య ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ 3 సన్నివేశాల్లో ఒక పాస్టర్ వీళ్ళని ఆరోగ్యపరచలేదండి. ఒక పాస్టర్ వీళ్ళకి స్వస్థత తేలేదు. వాళ్ళు మొట్టమొదట సిరియా వాడైన నయమాను ప్రవక్త మాటలకు విధేయుడై అతను వెళ్ళి 7 సార్లు స్నానం చేశాడు, ప్రవక్త చెప్పినట్లుగా. రెండవది, హిజ్కియా అతనికి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దేవుని సమక్షంలో ప్రార్థన చేశాడు. మూడవది, ఇస్సాకు తన భార్య గురించి ప్రార్థన చేశాడు. ఈ 3 మహత్కార్యాలు వెనక ఏ దైవజనుడు లేడు. అంటే దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, స్వస్థత అనేది దైవజనుల చేతిలో లేదు. సో ఈ స్వస్థత ఎవరిస్తారు? లేఖనాల ప్రకారం ఇది మనకి ఎలా వస్తుందో ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం చదువమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఎంత చక్కగా చెప్పాడండి ఈ వాక్యం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏదియు మీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
దీనిని బట్టి మీరు చెప్పండి, మీ సభలో విన్నవాళ్ళు స్వస్థపరిచేది ఎవరు? యెహోవా. అది సంగతి. కాబట్టి ఎవరైనా నాకు స్వస్థత వరం ఉన్నది, నేను స్వస్థపరుస్తాను అని అంటే అది మనం నమ్మవలసిన అవసరం లేదు. దేవుడు స్వస్థపరుస్తాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ దీనిలో ఈ వాక్యంలో ఒక కండిషన్ కూడా చెప్పాడండి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన దృష్టికి మళ్ళీ వెనక నుంచి చదువుతాను. మీరు దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏది మీ మీదకి రానేను. చక్కగా వివరించాడు ఇక్కడ. దేవుడి మాట శ్రద్ధగా వినాలని చెప్పాడు, తర్వాత ఆజ్ఞలకు విధేయులు ఉండాలని చెప్పాడు, తర్వాత కట్టడలను అనుసరించి నడవాలని చెప్పాడు. అలాగే నడిస్తే మీకు రోగమే రాదన్నాడు. ఒకవేళ వయసును బట్టో లేకపోతే ఏదైనా ఒక తప్పిదాన్ని బట్టో అనారోగ్యం సంభవిస్తే ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఆయన మనుషులను స్వస్థపరుస్తాడండి. కాబట్టి స్వస్థత వరం అనేది ఒక డూప్లికేట్. కొన్ని సందర్భాల్లో దేవుడు మనుషులను స్వస్థపరచడానికి మనుషులకు ఆయన అధికారం ఇచ్చాడు. అయితే ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఒకరు స్వస్థత పొందారు అని అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఆయన చేసిన ప్రార్థనను బట్టి స్వస్థత వచ్చింది. అయితే స్వస్థపరిచేవాడు ఎవరని చెప్పాడు ఈ వాక్యంలో? స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. కాబట్టి దీనిని మనం అంగీకరించవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర స్వస్థత వరం ఉన్నది, ఎవరి దగ్గర చెయ్యి పెట్టి ఆయన మనల్ని తాకితే మనం స్వస్థత పొందుతాము, అలా కాదు. మనం స్వస్థత పొందేది కేవలం దేవుని వాక్కు ద్వారా. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయనని వాక్యంలో ఉంది కదా. కాబట్టి మనం స్వస్థత పొందటం అనేది కేవలము దేవుని వలన, దేవుని శక్తి వలన. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు క్రైస్తవ సంఘాన్ని ప్రారంభించడానికి ఆయన తన శిష్యులను సువార్త ప్రకటన కొరకు పంపుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యం. ఆయన చదవండి. 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అది సంగతి. అంటే ఎవరైనా ఒక మనిషి స్వస్థపరిచాడంటే అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి నేను స్వస్థపరుస్తానని ఎవరు చెప్పుకోవటానికి వీలు లేదు. ఓకే, ఆ తర్వాత అదే అధ్యాయంలో 8వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 10:8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఓకే, ఇక్కడ వరకు బానే ఉందమ్మా. ఇక్కడ వరకు ఏం చేయాలో చెప్పాడు. అక్క కింద లైన్ చదవండి, ఏమంటాడు? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అది సంగతి. దేవుడు వాళ్ళకి స్వస్థపరిచే వరాన్ని ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి దీని మీద మీరు వ్యాపారం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. దీని మీద మీరు వ్యాపారం చేయొద్దు, ఉచితంగా మీరు పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. సో కాబట్టి ఇక్కడ స్వస్థత అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు స్వస్థపరిచేటువంటి అధికారము కొంతమంది మనుషులకు ఇచ్చాడు. మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషికి ఒక వరము, వచ్చిన వరాలు అవి ఎల్లప్పుడూ శాశ్వత కాలం ఉండవు. అంతకుముందు మనం పోయిన వారంలో చదువుకున్నాం, భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిలిచిపోవునని. కాబట్టి ఆ వరాలు అనేవి అవి తాత్కాలికం. సో కాబట్టి దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే స్వస్థపరిచేది యెహోవా. స్వస్థపరిచేటువంటి వరము కొన్నిసార్లు కొంతమంది మనుషులకి ఇచ్చాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి శిష్యులకి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి శిష్యులకి ఇచ్చి ఆయన అన్నాడు, మీరు ఉచితంగా పొందితిరి, మీరు ఉచితంగా ఇయ్యుడి. ఇది వదిలిపెట్టి మాకు స్వస్థత వరం ఉంది కాబట్టి మీరు నాకు ఈ స్వస్థత ఇచ్చినందుకు మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, లేకపోతే దాని గురించిన తతంగం అంతా మనకు తెలియదేమి కాదు. కాబట్టి ఉచితంగా మీరు పొందారు, ఉచితంగా ధన్యవాదాలు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ మాటలు రాస్తున్నారు. ఈ మాటలు ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటాయి, గోడల మీద రాస్తారు.
వీ ట్రీట్, గాడ్ హీల్స్. మేము చికిత్స చేస్తాము, డాక్టర్ గారు చికిత్స చేస్తారు, మేము చికిత్స చేస్తాము, దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇలా రాస్తున్నారు. ఆ, నేనేమంటానంటే వీ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్. వాళ్ళు తర్వాత నేనేమంటానంటే దీనికి ఇలాంటి దానికి గాడ్ హీల్స్ బట్ వీ టేక్ ద ఫీస్. దేవుడు స్వస్థపరుస్తాడు కొన్నిసార్లు మన ద్వారా, మనమేమో జీతం తీసుకుంటా ఉంటాం. దేవుడు ఏం చెప్పాడు? మేము యెహోవా, మిమ్మల్ని స్వస్థపరిచేది యెహోవా, నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పాడు. స్వస్థపరచడానికి ఆ వరం నేను కొంతమందికి ఇస్తాను, కానీ ఆ వరం ఇచ్చిన వాళ్ళతోటి ఆయన ఏం చెప్పాడంటే మీరు ఉచితంగా పొందితిరి కనుక ఉచితముగా ఉచితంగా ఇయ్యుడి. ఇవ్వండి. అది మన డ్యూటీ. సో కాబట్టి ఎవరికో స్వస్థత వరం ఉందని వాళ్ళకు ప్రార్థనే చేయాలని కాదు. ఈ ముందు మనం చదువుకున్న మాటల్లో వారు చెప్పిన దానికి విధేయులయ్యారు. మొట్టమొదట సిరియా దేశం నుంచి వచ్చిన నయమాను దేవుని మాటకు విధేయుడై స్నానం చేశాడు. తర్వాత ఇస్సాకు ఆయన భార్య గురించి ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత మరి హిజ్కియా. హిజ్కియా మూడో సన్నివేశంలో హిజ్కియా కూడా అలాగే ప్రార్థన చేశాడు, దేవునికి విధేయుడై. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు, మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. కానీ కండిషన్ ఒకటి ఉందండి, అది మనం చదివేం ఏంటంటే దేవునికి విధేయులై ఉండాలని చెప్పాడు. అది నిర్గమకాండము 15:26. దేవునికి విధేయులై ఉండి మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనకు స్వస్థత కలుగుతుంది. ఎక్కువ భాగము మనుషులు అనారోగ్యం పాలవటానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారం మనం జీవించకపోవటం చేతే మనకు అనారోగ్యం వస్తుంది. దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారం మనం జీవించకపోవటం చేత ఈ రోగాలు వస్తాయి. అయితే వయస్సు మళ్ళిన తర్వాత, బాగా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా శరీరంలో కొన్ని లోపల ఉన్నటువంటి అవయవాలు ఒక్కొక్కటి పని చేయటం మానేస్తాయి. కాబట్టి మనుషులకు అస్వస్థత వస్తుంది. కానీ వయసులో ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు దేవుడు పెట్టిన పద్ధతులను అనుసరించి నడవకపోవటం చేత అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటాం. అనారోగ్యం యాక్చువల్గా మీకు ఎలా వస్తుందో చెప్తాను. మనం తినే ఆహారం ద్వారానే అనారోగ్యం వస్తుంది. మనం తినే ఆహారం ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే మనం తినవలసింది తినకపోవటం చేత, తినకూడదు తినటం చేత మనకు అనారోగ్యం వస్తుంది. నా టెస్ట్ మనీ ఒకటి చెప్తాను. 1983 నాకు టైఫాయిడ్ వచ్చింది. నేను అప్పుడు విజయవాడలో పాస్టర్గా పనిచేస్తున్నాను. నూజివీడు హాస్పిటల్లో 15 రోజులు నాకు చికిత్స చేశారు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు మధ్యలో నేను ఏ హాస్పిటల్కి దర్శించలేదు. ఏదో చిన్న ప్రాబ్లం, ఏదైనా కోల్డ్ కానీ ఏదైనా పెయిన్ కానీ, దాని గురించే నేను మెడిసిన్ ఏదైనా తీసుకున్నాను. కారణం ఏంటంటే ఆ తర్వాత నేను వెజిటేరియన్గా మారాను. వెజిటేరియన్గా మారి ఆహారం ఏది తింటే మనిషికి ఆరోగ్యమో, ఏది తింటే మనిషికి ప్రమాదమో నేను తెలుసుకున్నాను. ఆ కారణం చేత నేను ఆరోగ్యంగా ఉంటాను. కాబట్టి మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మనకి తగినంత జ్ఞానం ఇచ్చాడు. మనం ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడు చెప్పినట్లుగా మనలను ఆరోగ్యపరంగా కాపాడి మనలను సంరక్షిస్తాడు. ఒకవేళ మనం ఏదైనా తప్పిదం చేసినా కూడా, పొరపాటు చేసినా కూడా దేవుడు మనలను స్వస్థపరుస్తానని చెప్పాడు ప్రార్థన ద్వారా. మనం ప్రార్థన చేయటం ద్వారా మొట్టమొదట మన జీవితానికి ఆరోగ్యంగా ఉండటానికి విధేయత కారణం. రెండవది, మన ఎడల ఒకవేళ లోపం ఏదైనా జరిగితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ హిజ్కియా వలె అడిగితే స్వస్థపరుస్తాడు. ఈ విషయము నేర్పాల్సింది పాస్టర్ గారి డ్యూటీ, నా డ్యూటీ. నేను మీకు ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు, మీరు విధేయులైతే దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో రోగి కొంచెం అతనిలో కలవరం ఉంటుంది, రోగి భయం ఉంటుంది. అటువంటి అప్పుడు పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ధైర్యపరచాలి. ఎందుకంటే అయ్యగారికి దగ్గర ఎక్కువ బలము, ఆధ్యాత్మిక బలము, శక్తి ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయాలి. ధైర్యపరచడానికి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ధైర్యపరుస్తాడని చెప్పడానికి ప్రార్థన చేయాలి. కానీ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. ఒకవేళ మనం ఎప్పుడైనా వాళ్ళని స్వస్థపరచడానికి ప్రార్థన చేస్తే, నా దగ్గర స్వస్థత వరం ఉంది, నేనే స్వస్థపరచగలను అని ఎవరైనా అనుకుంటే దేవుడికి వాళ్ళు లెక్క చెప్పాల్సి వస్తుంది. అది మోసమే తప్ప అది యథార్థం కాదు. సో
స్వస్థత వరం అనేది మనందరి చేతిలో ఉంది. అది దేవుని చేతిలో ఉంది, ఆయన మనకి ఇస్తాడు దాన్ని. సో తర్వాత నేనే స్వస్థపరుస్తున్నానని ఎవరైనా చెప్తే మనము దానిని అంగీకరించవలసిన అవసరం లేదు. స్వస్థపరిచేది దేవుడు మన ద్వారా కొన్నిసార్లు. ఓకే, ఈ సందర్భంలో యెరూషలేంలో పుట్టిన దగ్గర నుంచి ఆయన ఒక దేవాలయం దగ్గర, యెరూషలేం దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటూ ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి పేతురు యోహానులు వాళ్ళు మందిరంలో ఆరాధన సమయంలో వాళ్ళు మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఇతను చూచారు. వాళ్ళు చూచి అతను కూడా వీళ్ళ దగ్గర ఏమైనా మనకు లాభం దొరుకుతుందేమని వాళ్ళని చూస్తుంటే అప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగినదంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ వరం, నిన్ను స్వస్థపరిచేటువంటి వరం దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి దీనిని నేను నీకు ఇస్తున్నానని చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. అయితే ఆ సందర్భంలో అతడు స్వస్థపడటం వలన అతన్ని చూచిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. చాలా ఆశ్చర్యపోయి ఏదో గొప్ప మహత్కార్యము పేతురు ద్వారా, యోహాన్ ద్వారా, శిష్యుల ద్వారా జరిగింది అని ఆశ్చర్యపోతుంటే ఆ సందర్భంలో ఆ పేతురు ఈ మాటలు అన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వాక్యం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి ఆ దేవుడు. 3:13 చదువుతున్నారు. ఓకే, చదవండి. 3:13 సార్. 3:13 ఇశ్రాయేలు. అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఇదేనా సార్? 3:13 అదే ఉంది సార్, 3:13 అదే. అయితే 4:13 చదవండి ఒకసారి. 4:10 ఉంది సార్. మీరందరూ 4:10 కాదు, 4:13 కూడా చూడండి. ఓకే, చదవండి. 4:10 చదవండి. మీరందరూను ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేయినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ అది ఎదుట చాలా నిలుచున్నాడు. స్పష్టంగా చెప్పాడండి. యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందాడని. వాళ్ళు స్వస్థపరిచింది పేతురు యోహాను కదా, కానీ ఆయన అంటున్నాడు నజరేయుడైన యేసు నామమున ఇతడు స్వస్థత పొందాడు అని చెప్తున్నాడు. మేము స్వస్థత తాళం అక్కర్లేదు, స్వస్థత తాళం ఎట్టిచ్చాయి. సో స్వస్థత అతనికి ఎవరిచ్చారో ఈ వాక్యంలో చాలా స్పష్టంగా ఆయన వివరంగా రాశాడండి. సో కాబట్టి మనం దీనిలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, స్వస్థపరిచేది దేవుడు. కానీ మనుషులు ఏమంటారంటే మేమే ఈయన్ని స్వస్థపరిచామంటున్నారు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఈయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాడని చెప్తున్నాను. ఓకే, ఎంత చక్కగా ఆ వాక్యం చదవండి ఇంకొకసారి. చదవండి వసుంధర గారు. ఓకే అండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. యేసుక్రీస్తు నామమున ఇతను స్వస్థత పొందాడు అని చెప్పాడు ఆయన. ఓకే, ఇలాగూ వీళ్ళు స్వస్థపరిచిన ఈ మనుషులు ఏమంటారు, ఈ బోధకులు లేక అపోస్తులు ఏమన్నారో చూద్దాం. స్వస్థపరచబడ్డ వాళ్ళ గురించి దీనిలో మనము చదవలసిన వాక్యము అపోస్తుల కార్యములు 9, ఒకసారి అపోస్తుల కార్యములు 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 9:33, 34, 35 వరుసగా చదువుదాం. అపోస్తుల కార్యములు
5వ అధ్యాయము, సారీ 9వ అధ్యాయము 33, 34, 35. యాక్చువల్గా నేను 34 రాశాను, 33 కూడా చదువుదాం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండేను. ఐనేయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను పారానులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. సార్ మ్యూట్ లో ఉంది సార్. ఇక్కడ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చదవండి. అక్కడ మొదటి నుంచి చదవండి. 33వ వాక్యం మొదటి నుంచి చదవండి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అని ఒక మనుషుని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు. ఇక్కడ ఈ మాట చూడండి, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు. నిజమైన భక్తుడు చెప్పే మాటలు చెప్పండి. నీవు లేచి నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను పారానులోను. చాలు అక్కడ వరకు చాలు. దీనిలో ఈ మనిషి పక్షవాయువు గల మనిషినికి ఏం మాట చెప్పాడు? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు అని చెప్పాడు. అంటే నిజమైన భక్తుడు చెప్పే మాట అది. అయితే స్వార్థపరుడు ఏమంటే నేనే స్వస్థపరుస్తున్నానని చెప్తారు. మనుషులు స్వస్థపరుస్తానని చెప్పడానికి కొబ్బరి నూనె, చాలా చాలా కొబ్బరి నూనె అమ్ముతున్నారండి. ఈ కొబ్బరి నూనె ఖర్చీఫులు కొబ్బరి నూనెలు అమ్ముతున్నారు. ఇది అసలు స్వస్థపరిచేది ఎవరని వాక్యంలో చెప్తున్నాడు? వాక్యం యెహోవా. ఇక్కడ యేసుక్రీస్తు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి మనలను స్వస్థపరిచే వాళ్ళు ఎవరన్నమాట? దేవుడే. ఆయన ద్వారా ఎవరైనా ఒక దేవుని సేవకుడికి దేవుడు అధికారం ఇస్తే, లేక ఆ స్వస్థపరిచేటువంటి అధికారం ఇస్తే, ఆ మనుషుడు స్వస్థపరిస్తే ఆయన ఏం చెప్పాలి? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పాలి. నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పకూడదు. అందుకనే నేను అన్నాను ముందే వ్యాపారం అని. లీటర్లు కొబ్బరి నూనె, కొన్ని వేల హ్యాండ్ కర్చీఫ్లు అమ్మి ఆర్థికంగా అటు అమ్మేవాడు, ఇటు కొనుక్కున్నవాడు, తర్వాత ఈ విధంగా చాలా న్యూసెన్స్. తర్వాత వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 14:3. అపోస్తుల కార్యములు 14:3 చదవండి. కాబట్టి వారు ప్రభువు అనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత, ఇక్కడ ఈ మాటలు వినండి అమ్మ, ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఓకే, చూడండి, ఎవరు చేయించారని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో? ప్రభు చేయించండి. ఈ బైబిల్ అసలు ఎంత అమూల్యమైన పుస్తకమో చెప్పలేమండి. మనుషులు చేసేటువంటి ప్రతి దుర్మార్గ పనికి, అబద్ధానికి బైబిల్ స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. వీళ్ళు స్వస్థపరిచేది వీళ్ళు కాదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ప్రభు వారి చేత సూచక్రియలు చేయించారని చెప్పాడు. అంతకుముందు యెరూషలేములో చాలా మంది మనుషులు వాళ్ళు అక్కడ శృంగారం అనే దేవాలయం, ద్వారము, యెరూషలేం దేవాలయం శృంగారం అనే ద్వారం దగ్గర భిక్షం అడుక్కునేవాడు స్వస్థత పొందితే, వాడు పొందిన స్వస్థతను గురించి మనుషులు చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మనము ఈ వాక్యం చదువుదాం చూడండి. దానిలో చెప్పాడు ఆ స్వస్థపరిచింది ఆయన కాదు. ఓకే, దీని 12వ వాక్యం 3వ అధ్యాయం
మీరు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. నేను 13 అని చెప్పాను ఇందాక, మిస్టేక్. ఓకే సార్. చదవండి. పేతురు దీనిని చూచి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, మీరు మీరు దీనిని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మా సొంత శక్తి చేతనైనను, ఆ సొంత శక్తి చేతనైనను, భక్తి చేతనైనను, భక్తి చేతనైనను నడవను దీనికి బలమిచ్చినట్టుగా దీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అసలు ఇప్పుడు స్వస్థత పరిచే వరం ఉన్నదని చెప్పే ప్రతి ఒక్కడు ఈ వాక్యం చదవాలని. వాళ్ళు చదవకపోతే ఆ వాక్యం మనం వాళ్ళకి చదివి వినిపించాలి. దేవుడేమో స్వస్థపరుస్తాడు, వీళ్ళేమో ఫీజు తీసుకుంటారు. హాస్పిటల్లో డాక్టర్ అంటాడు, మేమేమో వైద్యం చేస్తాము, దేవుడు స్వస్థపరుస్తాడు అని. అది అక్కడి వరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు పాస్టర్ గారు స్వస్థత వరం ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మేము స్వస్థపరిచాం కాబట్టి మేమే ఫీజు తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు, దేవుడే స్వస్థపరుస్తున్నాడు ఆ మనుషులతో అని చెప్పాడు. ఇంకొక వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎంత వండర్ఫుల్ అండి! ఇక్కడ ఈ మాటలు చూడండి. దేవుడు పౌలు చేత ఏమంటారు? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట. కాబట్టి నా ద్వారా నేను ఏదైనా చేస్తున్నానంటే దేవుని సేవకుడుగా ఘనత ఎవరికి? దేవునికి. ఆయనే చేయిస్తున్నాడు, ఆయనే ఇస్తున్నాడు, ఆయనే నన్ను వాడుకుంటున్నాడు, ఆయనే నాకు సహాయం చేస్తున్నాడు, ఆయనే నన్ను ఆత్మతో నింపుతున్నాడు, ఆయనే నాకు ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రోజు వాక్యం నేను ఇలా బోధిస్తున్నానంటే దేవుడిచ్చిన వరం నాకు అది. అందుకే నేను ఎప్పుడూ దేవుడిని మహింపరుస్తాను. ఆయన నాకు ఇచ్చాడు వరము, ఆయన ఇచ్చిన వరాన్ని నేను సద్వినియోగం చేసుకుని గర్వపడకుండా ఆయనకు విధేయుడినై లోబడి ఉండి ఆయన పరిచర్య చేస్తున్నాను. అంతే, దేవునికే మహిమ. కాబట్టి ఇక్కడ ఎంత మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఆయన వాడుకున్నాడు ఆ పనికి. నన్ను ఈ పనికి ఇలా వాడుకుంటున్నాడు. ఎక్కువ వాక్యం బోధించే పని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో దేవుని నామమున మహిమ కలుగును. కాబట్టి స్వస్థపరిచే వాళ్ళకి అందరికీ ఈ వాక్యాలు చదివినిపించండి. నేనే స్వస్థపరిచానని చెప్పేవాళ్ళకి. ఎన్ని చర్చలు, మనుషుల మీద ఈ నూనె, ఎంత అసలు పరిశుద్ధ లేఖనానికి భిన్నమైన ఆరాధన, పరిశుద్ధ గ్రంథానికి భిన్నమైన క్రైస్తవ జీవితం, క్రైస్తవ పరిచర్య. అది దేవుడు అలా చెప్పలేదండి. మీరు స్వస్థపరిచి ఫీజు తీసుకోమని చెప్పలేదు. ఉచితంగా పొంది ఉన్నారు, ఉచితంగా ఇవ్వమని చెప్పాడు. ఓకే, తర్వాత వాక్యం ఇర్మియా 17:14. అమ్మ ఎవరు చదువుతున్నారు? ఇది అమ్మ వైజయంతి చదువు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. అది నీవు యెహోవా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొంది యుందును. తర్వాత నీవు నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. ఏం మాట్లాడి? యెహోవా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొంది యుందును. స్వస్థపరి ఒక్క నిమిషం పొంద కాదు, అది మళ్ళా శాశ్వతంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన జీవితం. నేను స్వస్థత పొంది ఉందును, నీవు నన్ను రక్షించుము, నేను రక్షింపబడను. కాబట్టి స్వస్థత అనేది ఎవరి వల్ల వస్తుందని మనం వాక్యం నేర్చుకున్నాం ఈరోజు. దేవుని వల్ల. యెహోవాయే. పాత నిబంధనలో యెహోవా అనే పేరు ఉపయోగించారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే పేరు ఉపయోగించారు. ఈ రెండు పేర్లలో ఏ పేరు ఉపయోగించినా ఒకటే. మీకు ఒక విషయం చెప్తాను. యేసు అంటే యెహోవా నా రక్షకుడు అని అర్థం. యేసు అనే మాటకు అర్థం యేసు నా రక్షకుడు. కాబట్టి యేసుక్రీస్తు అని మనం మన క్రొత్త నిబంధనలో వాడతాము, పాత నిబంధనలు యెహోవా అని వాడారు. ఎవరైనా ఒకటే. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాం. ఓకే, ఇప్పుడు దేవుడే స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచేటువంటి
దాన్ని ఏమంటారు, ఆ తలాంతు దేవుడు కొన్ని సందర్భాల్లో మనుషులకి ఇస్తాడు. అది శాశ్వతంగా ఉండదు, శాశ్వతంగా అది ఉండదు. అది ఇచ్చినప్పుడు మనం స్వస్థపరుస్తాము. అయితే మనము ఫస్ట్ దేవుడు స్వస్థపరిస్తే మనం ఫీజు తీసుకోవటం అది కరెక్ట్ కాదు. ఓకే అమ్మ. తర్వాత వాక్యము కీర్తనలో 103:3. కీర్తనలు 103:3. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సంకటం అనేటువంటి మాట చాలా మందికి అర్థం తెలీదు. వైద్యులు నయం చేయలేని వ్యాధి. అర్థమైందా? సంకటం అంటే వైద్యులు నయం చేయలేని వ్యాధి. వైద్యులు నయం చేయలేని వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు వైద్యులకు కూడా వాళ్ళు కాదు, కొంతమంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తారు, మీకు వైద్యం చేయలేము, మీరు పేషెంట్ని తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. కానీ అటువంటి రోగాలను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అది ఈ సంకటం అంటే అది అర్థం. నా చిన్నప్పుడు ఈ విలేజెస్లో ఈ మాట వాడేవారు, సంకటం అనే మాట. ఇప్పుడు ఈ సంకటం అనే మాట అంత ఎక్కువగా వాడట్లేదు. సంకటం అంటే ఏ వైద్యులు నయం చేయలేని వ్యాధిని ఎవరు బాగు చేస్తారని చెప్తున్నాడు? దేవుడే బాగు చేస్తాడని చెప్పాడు. ఎంత అమూల్యమైన వాక్యం అండి ఇది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులు దేవుడిచ్చిన వరము, ఎవరైనా స్వస్థపరిచేటువంటి వరం ఎవరికైనా ఇస్తే మనుషులు స్వస్థపరచవచ్చు. కానీ అస్సలు స్వస్థపరిచేది ఎవరో? దేవుడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విధంగా స్వస్థత అనేది కలిగినప్పుడు చాలాసార్లు రాస్తారు ఈ పబ్లిక్ మీటింగ్స్లో, ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద, స్వస్థత వరం కలిగిన అయ్యగారు. ఆ విధంగా ఆయన రాసుకోకూడదు అది. ఎందుకంటే ఆ స్వస్థత వరం నాదే అని అనుకుంటున్నాడు ఆయన. ఆ స్వస్థత వరం ఎవరిది? దేవుడిది. దేవుడు ఈయనకి ఇచ్చాడు, నా సేవ చేయవయా, నువ్వు వెళ్ళి సంచరించిన ప్రతి స్థలంలో అని ఇస్తే స్వస్థత వరం కలిగిన అయ్యగారు. తర్వాత ఇంకొకరు ఏమంటారు, దయ్యములు వెళ్ళగొట్టేటువంటి వరం గల పాస్టర్ గారు అని కూడా రాస్తారు. ఇవి ఎలాగో మనం చెప్పాలనంటే, దేవుని శక్తిని బట్టి ఇటువంటి మహత్కార్యాలు జరుగుతాయి అని చెప్పాల్సిందే తప్ప వాళ్ళకి వాళ్ళు ఘనత తీసుకోకూడదు. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దీనికి ఒక లింక్ ఉన్నదండి. ఏమంటే దోషం అనే మాట ఉపయోగించాడు. మనిషికి మొట్టమొదట పాపము క్షమింపబడాలండి. పాపము క్షమింపబడ్డప్పుడే మనిషికి స్వస్థత కలుగుతుంది. అందుకనే మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తేబడితే యేసుక్రీస్తు వారు అతనికి ఏం చెప్పారంటే, నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పారు. మనిషికి ముందు పాపం క్షమింపబడాలండి. రోగం వచ్చినప్పుడు, రోగగ్రస్తుడైతే, రోగం రావటానికి ప్రధానమైన కారణము మనిషి అవిధేయుడై ఉంటాడు. దానిని బట్టి మనిషికి దేవుడు శిక్ష పంపించవచ్చు. అందుకని ఆ మనిషి పాపములు క్షమింపబడటము, రోగం నయం అవటం, ఈ రెండిటికి దగ్గర సంబంధం ఉంది. చాలామంది మనుషులు ఈ విషయం తెలియక కేవలం వైద్యం గురించి ఆలోచిస్తారు, కానీ నా పాపములు క్షమించు ప్రభు అని అడగరు. స్వస్థత పడాలంటే ఆ ప్రార్థన మనం చూసాం కదా, హిజ్కియా చేశాడు ప్రార్థన, దయచేసి నేను జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు, నేను అర్హుడైతే నాకు ఆయుష్ దయచేయమని. సో దేవుడు హిజ్కియాకి ఆయుష్ ఇచ్చాడు. మనకుగా మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు స్వస్థతిస్తాడు. కానీ పాస్టర్ గారు వారిని బలపరచడానికి అధైర్యపడతారు. అనారోగ్యం వచ్చినప్పుడు అధైర్యపడతారు. నా టైం అయిపోయిందేమో, ఈ వ్యాధి తగ్గదేమో, నేను బాగుపడనేమో అనేటువంటి భయంలో ఉన్నప్పుడు వాళ్ళని ధైర్యపరచడానికి పాస్టర్ గారు వారిని దర్శించడం, వారికి బోధించడం, వారిని ధైర్యపరచడం అవసరం. కానీ మహిమ సమస్త ఘనత దేవునికే కలగాలి. తర్వాత వాక్యం చదువుదాం. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వాక్యం. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వాక్యం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పెట్టుచున్నారు. అయితే నేను ఆరోగ్యము కలుగజేసేదను. నీకు ఆరోగ్యము కలుగచే. ఈ మాటలు చూడండి, మీరు బైబిల్లో ఈ మాట ఉందంటే ఎంత ఆశ్చర్యం. నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. అది సంగతి. నీకు ఆరోగ్యం ఇస్తాను, తర్వాత
నీ గాయం అంటే నీకు అనారోగ్యం ఉంటే దాన్ని కూడా నేను బాగు చేస్తాను. ముందు ఆరోగ్యం ఇస్తాను అన్నాడండి. నాకు దేవుడిచ్చిన వరంలో అదో గొప్ప వరం. చాలా వరాలు ఇచ్చాడు, అందులోకి మంచి ఆరోగ్యం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇది ఆయన ఇచ్చిందే, ఆరోగ్యము కలుగ చేసేదనం. తర్వాత నీ గాయములను మాన్పేదను. నీకేమైనా గాయాలు తగిలితే, నీకేదైనా అనారోగ్యం ఉంటే నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాక్యాలు అమూల్యమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో. వీటిని చదువుకుని మనం తరిస్తాం, వీటిని చదువుకుని మనం బలపడతాం, వీటిని అర్థం చేసుకుని ప్రపంచంలో జరుగుతున్న మోసాన్ని మనం అర్థం చేసుకుంటాం. మనం దేవుని మీద ఆధారపడాలని నేర్చుకుంటాం. దేవునికి విధేయులై జీవిస్తే మనిషికి రోగం రాదు. సాధారణంగా మన కలుషితమైన వాతావరణం కలిగిన ప్రదేశంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ కలుషిత వాతావరణం వల్ల మనకు అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. అందులో ఒకటి కరోనా. నువ్వేం తప్పు చేయకపోయినా కానీ కరోనా రావడానికి అవకాశం ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడని వాగ్దానం చేశాడు. నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు ఈ వాక్యాన్ని బహుగా మన అందరిలో ఆశీర్వదించును గాక. తర్వాత వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి యెహోవా ఆ, నీ యొద్ద నుండి నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి సర్వరోగములను తొలగించి నీవెరిగియున్న ఐగుప్తులోని నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ఎంత చక్కగా చెప్తున్నాడండి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, అసలు ఈ రోగాలు తొలగిస్తాడంట. అంతకుముందు ఆరోగ్యం అన్నాడు, ఇప్పుడు అన్నాడు రోగాలు తొలగిస్తాడు. రోగాలు రానినని చెప్పాడు. రోగాలు తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ దూరపరిచి, అటువంటి వ్యాధులు మనకు రావన్నాడు. ఐగుప్తీయుల వ్యాధి అంటే మీకు కొంచెం వివరిస్తాను ఇక్కడ. ఇదే మాట మీరు ఈ రోజు చదువుకున్న వాక్యంలో 2 సార్లు చూసాం. అది నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వాక్యము, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వాక్యంలో. ఐగుప్తీయులు అంటే ఆ రోజుల్లో ఐగుప్తు చాలా సంపన్నమైన దేశం. చాలా అంత ఆస్తి, అన్ని వసతులు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి, సమృద్ధిగా ఆహారం ఉంది. ఆ మనుషులకి ఆహారం ఎక్కువైపోవటం చేత వాళ్ళు రకరకాలైన వ్యాధులకు గురయ్యేవారు. అందులో వాటిని సుఖ వ్యాధులు అని చెప్తారు. అందులో 4 ప్రాముఖ్యమైన వ్యాధులు. మొట్టమొదటిది బ్లడ్ ప్రెషర్, రెండవది హార్ట్ డిజీజ్ గుండెపోటు, మూడవది క్యాన్సర్, నాలుగవది షుగర్ కంప్లైంట్, సో లేక చక్కెరవాది. ఈ 4 బాగా డబ్బున్న వాళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు. వీటిని ఐగుప్తీయులు వ్యాధులు అని చెప్తారు. మనిషి అనారోగ్యానికి గురయ్యేది తక్కువ తినకపోవటం వల్ల కాదు, ఎక్కువ తినటం వల్ల. మీరు ఆశ్చర్యపోతారు ఈ విషయం. మనుషుడు ఎక్కువ తినటం వల్ల అనారోగ్యానికి గురి అవుతాడు, తక్కువ తినటం వల్ల కాదు. వీళ్ళు ఐగుప్తు దేశంలో చాలా సంపద ఉంది కాబట్టి, నైల్ నది ద్వారా పాడి పంటలు ఉన్నాయి కాబట్టి, అందుతున్నాయి కాబట్టి సమృద్ధిగా తిన్నారు. వాళ్ళు ఎంతవరకు తిన్నారంటే రోగగ్రస్తులయ్యే వరకు తిన్నారు. దానికి తోడు సంపన్నులకు ఒక లోపం ఉంటుంది, ఏం పని ఉండదు, తిని కూర్చుంటారు. తిని కూర్చోవడం ద్వారా కూడా మనిషి అనారోగ్యానికి పాలవుతాడు. మనిషికి బాగా పని ఉండాలి శరీరానికి. సో కాబట్టి ఈ ఐగుప్తీయులు సంపన్నులైన వాళ్ళు. ఐగుప్తు వాదం అంటే చాలా ఖరీదైన జబ్బులు అనమాట. ఈ 4 ఖరీదైన జబ్బులు. ఈ ఖరీదైన జబ్బులు మీ మీదకి రానినని చెప్తున్నాడు దేవుని ప్రజలు. దేవుడు చేసేటువంటి వాగ్దానం అది. సో మనము ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు మనం విధేయులమై ఉంటామో, ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తామో, దేవుడు మనకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఆ స్వస్థత ఇచ్చింది ఆ మహిమ దేవునికే చెల్లునుగాక. నీ దేవుడైన యెహోవానగు నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడని లేఖనాల్లో చెప్పాడు. సో కాబట్టి ఈ వాక్యాలను బట్టి ఆఖరిగా ఒక వాక్యం చదువుదాం, ఆఖరిగా ముగింపు వాక్యం చదువుదాం. ఇది సార్ 4 వ్యాధులేంటి సార్? ఒకసారి 4 సుఖ వ్యాధులు అంటారమ్మా. మొట్టమొదటిది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ యాక్చువల్లీ అదే డిసీజ్. రెండవది గుండెపోటు, మూడవది క్యాన్సర్, నాలుగవది చక్కెర వ్యాధి. ఇవన్నీ ఈ 4 వ్యాధులు తిని పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి వస్తాయి. బాగా పనిచేసే వాళ్ళకి ఈ 4 వ్యాధులు రావు. శరీరానికి బాగా పని అంటే మనిషి శరీరంలో ఇప్పుడు ముఖ్యంగా ఈ
ఫ్యాట్ అనేది ప్రమాదమైంది. ఈ కొవ్వు పదార్థం బాగా పేరుపోయి మనిషిలో ఇది మొట్టమొదట కాజు క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. ఇంకే ఆరోగ్యం గురించి తర్వాత చెప్తాను మీకు చాలా విషయాలు. ఆరోగ్యం గురించి చాలా సమాచారం దేవుడు నాకు ఆయన కృపచేత ఇచ్చాడు. ఈ 4 వ్యాధులు సుఖ వ్యాధులు. ఈ ధనవంతులకి వస్తాయి, పేదవాళ్ళకి ఈ వ్యాధులు రావి, పని చేసుకునే వాళ్ళకి. సో అటువంటి వ్యాధులు మీ మీదకి రాని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మనం ఆయన మాట వింటే. మనం అంతా చదువుకుని మరి ఆయన మాట వినకుండా ఉంటే మనం ఎవరం ఏం చేయలేము దానికి. సో కాబట్టి మన తర్వాత వచ్చేటువంటి పాఠాల్లో నేను మీకు కొన్ని హెల్త్ మెసేజెస్ కూడా చెప్తాను. ఫుడ్, డైట్, అన్ని, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అన్ని మీరు నేర్చుకుంటారు. మీరు ధన్యులు, దేవుడు మీకు ఆ వర్తమానాన్ని అందిస్తాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వాక్యం ఆఖరి లైన్. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వాక్యం ఆఖరి లైన్ చదవండి. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. అంతే, ఫినిష్డ్. ఒకవేళ మీరు పొరపాటున తప్పు చేసిన, మీకు ఒకవేళ అనారోగ్యం వచ్చినా, మీరు నా బిడ్డలు కాబట్టి, నా మాట వినేవారు కాబట్టి, నాకు విధేయులై జీవిస్తారు కాబట్టి, నాకు లోబడతారు కాబట్టి, అటువంటి వ్యాధులు పొరపాటున మీలోకి వచ్చినా కూడా నేను వాటిని మీలోంచి తొలగిస్తానని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రపంచంలో మానవులకి దేవుడిచ్చిన వరాల్లో గొప్ప వరం ఆరోగ్యం. మీ దగ్గర కోట్ల ఆస్తుంది, మీకు ఆరోగ్యం లేదు, ఏముపయోగం? మీరు చాలా సంపన్నులు, విద్యావంతులు, ఉన్నతమైన పదవులను అలంకరించిన వారు, మీకు ఏం ఉపయోగం? అందులో 1 పైసా కూడా మీకు ఉపయోగపడదు. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, నేను నీ మధ్య నుండి రోగములన్నిటినీ తొలగించేదా. అది దేవుని ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం. ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు. స్వస్థపరిచేది దేవుడు. కొన్ని సందర్భాల్లో మానవులు స్వస్థపరిచే అధికారాన్ని వారికి ఇచ్చాడు. కానీ స్వస్థత పొందిన ప్రతి కార్యక్రమంలో దేవునికే మహిమ కలగాలి. శాశ్వతమైన సమస్యకు తాత్కాలికమైన పరిష్కారం కాదు దేవుడు కోరేది. శాశ్వతమైన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇస్తానని చెప్పాడు. ఈ భూమి మీద అనారోగ్యం అనేది శాశ్వతమైన సమస్య. అది ఆ శాశ్వతమైన సమస్యకు దేవుడు శాశ్వతమైన పరిష్కారం ఇస్తాడు. ఈ మాటలు విన్న మనకందరికీ దేవుడిచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి ఆఖరిగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం మరలా ఒకసారి చదువుకుందాం. ఇది చదివి ముగించుకుందాం. అందరు మీ బైబిల్ తెరిచి చూసుకోండి ఈ వాక్యం ఇంకొకసారి. దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీ మీదకి రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ వాక్యం కంటత పెట్టుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు విధేయులుగా జీవించాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో తెలిసి కానీ తెలియక కానీ మన వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే హిజ్కియాలాగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. అధైర్యపడొద్దు. ధైర్యపరచడానికి నేను ఎప్పుడు మీకు ఉన్నాను తోడుగా. వాక్యం చూపించి మిమ్మల్ని ధైర్యపరుస్తాను. ఈ జీవితం మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మీరు ఆరోగ్యంగా బ్రతుకుతారు. ఎంత గొప్ప సందేశం అండి పరిశుద్ధ లేఖనాలు. ఇటు విధమైన స్వస్థత దేవుడు మనందరికీ దయచేయనుగా. ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన ప్రభువా, ఈ అమూల్యమైన ఆరోగ్య వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పారు. మేము మీకు విధేయంగా ఉండాలని కోరుతున్నారు. తండ్రి ప్రభువా, ఈ స్వస్థతను గూర్చి ప్రపంచంలో ఉన్న ఈ వ్యాపారం మీకు తెలియంది కాదు. కృపగలిగిన ప్రభువా, మనుషులు అజ్ఞానంతో జీవిస్తున్నారు. మీ లేఖనాలను పరిశీలన చేసి అందున్న సత్యాలు తెలుసుకొని మీ తట్టు తిరిగి మీకు లోబడి మీకు విధేయులై జీవిస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుకొని మీకు నమ్మకస్తులై జీవించేటట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఆరోగ్యము మీ చేతిలో ఉంది, స్వస్థత మీ చేతిలో ఉంది, రక్షణ మీ చేతిలో ఉంది.
మాకిచ్చే శాంతి సమాధానాలు సమస్తం మీ చేతిలో ఉన్నాయి. మీకు మేము సమర్పించుకుంటున్నాం. ఈ జూమ్లో మీ వాక్యాన్ని వినడానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వీరు ఈ వాక్యం నేర్చుకోవటం ద్వారా వారి కుటుంబంలో మార్పులు జరిగి, వారి కుటుంబంలో మేళ్లు జరిగి, వారి కుటుంబంలో ఎంతో మంది ఆరోగ్యకరమైన జీవితం జీవించినట్లు ఆశీర్వదించండి ప్రభు. అనుదినము మేము మీ వాక్యాన్ని చదవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలమైన మేము మీకు విధేయులమై ఎల్లప్పుడూ మీ మహిమ ద్వారా మేము ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండును గాక. ఆమేన్. ఆమేన్.